ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 23వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆదివారం. తిథి జ్యేష్ఠ బహుళ విధియ రాత్రి తెల్లవారుజామున 4:30 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 6:22 వరకు. వర్జ్యం రాత్రి 2:10 నుంచి 3:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుంచి 5:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:26 నుంచి 1:58 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ విధియ ఆదివారం. సూర్యుడు గ్రహాల రాజు. ప్రతి నెల రాశిని మార్చే సూర్యుడు మన భవిష్యత్తును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఈ సూర్యుని అనుగ్రహం ఉంటే జీవితంలో విజయం సాధించవచ్చు. సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేది సూర్య భగవానుడే అని శాస్త్రం చెబుతోంది. అందుకే సూర్యారాధనకు వారాల్లో తొలివారమైన ఆదివారాన్ని కేటాయించారు పెద్దలు. ఆహార ప్రదాత అయిన సూర్యునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలపడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యునికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వవని శాస్త్రం చెబుతోంది. ఆదిత్యునికి నమస్కరించకుండా రోజును ప్రారంభించకూడదని కూడా పెద్దలంటారు. తొలి పూజ ఆదిత్యునికి. సాధారణంగా అందరూ ఇంట్లో నిత్య పూజలు చేస్తుంటారు. తమ యోగ క్షేమాలను ఓ కంట కనిపెట్టే తమ ఇష్ట దేవతలను, కులదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. దైవానుగ్రహంతోనే తమకు మంచి జరుగుతుందని తమ ఇష్టదేవతను అంకిత భావంతో పూజిస్తూ నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ ముందుగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి పూజ ప్రారంభించాలని శాస్త్రం చెబుతోంది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్ష స్వరూపమైన సూర్య భగవానుడికి భక్తితో అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఇష్ట దేవతారాధనకి కావలసిన అర్హత లభిస్తుందని మహర్షులంటారు. ప్రతిరోజు స్నానాదికాలు ముగించుకున్న తర్వాత ముందుగా ఓ రాగి పాత్రలో జలాన్ని తీసుకుని సూర్యునికి ఎదురుగా నిలబడి 3 సార్లు దోసిట్లో నీళ్లు పోసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత నిత్య పూజలు మామూలుగా చేసుకోవచ్చు. ఆదివారం సూర్యారాధనకు శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. ఆదివారం రోజు చేసే సూర్యారాధన 1,000,000 రెట్ల ఫలితాన్నిస్తుంది. ఆదివారం సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు సూర్య నమస్కారాలు చేయడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఆదివారం 12 సార్లు ఆదిత్య హృదయ పారాయణం చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది. సూర్యునికి పాయసం అంటే ఎంతో ప్రీతి. అందుకే ఆదివారం సూర్యునికి పాయసాన్ని నివేదిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. ఆదివారం స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో కాలంగా వేధిస్తున్న తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదివారం సూర్యారాధన చేసేవారు నియమనిష్టలతో ఉండడం తప్పనిసరి. ఈరోజు మద్య మాంసాలు స్వీకరించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్య ప్రదాత, ఆహార ప్రదాత అయిన సూర్య భగవానుని నియమనిష్టలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్ వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భక్తి భావం పెరుగుతుంది. పెద్దలను గౌరవిస్తారు. నలుగురితో సత్సంబంధాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు తోటి వారితో సంయమనంతో ఉండడం అవసరం. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆదాయం స్థిరంగా ఉన్నా అనుకోని ఖర్చులు రావచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పెండింగ్లో ఉన్న పనులు కొంతవరకు పూర్తవుతాయి. కోర్టు కేసులలో ఖర్చులు పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు సమయానుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఫలితంగా మీ కీర్తి పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. అనేక విధాలుగా లాభపడతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. ఆనందంగా జీవిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కార్యసిద్ధిని పొందుతారు.
ఒక వార్త శక్తినిస్తుంది. శత్రు దోషం పోతుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్వయం ఉపాధి లాభదాయకంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు కొంత అందవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అయితే సహోద్యోగుల సహకారం అందుతుంది. సమాజంలో మంచి పేరును పొందుతారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజు చేపట్టిన పనులను శ్రద్ధతో చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. చట్టపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. మీ శక్తి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత అంశాలు ఈరోజు త్వరగా పూర్తి చేసుకుంటారు. కార్యాలయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది. బుద్ధి బలంతో త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. లోపాలు జరగకుండా జాగ్రత్త పడాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. కార్య సాఫల్యత ఉన్నప్పటికీ వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మనోబలంతో విజయం సాధించాలి. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధనలాభం ఉంటుంది. దైవ బలంతో ఆపదలు తొలగుతాయి. పట్టుదల అవసరం. ప్రభుత్వ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు పై అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉండే వారికి అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో సఫలమవుతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆర్థిక పరమైన లేదా ఇతర రకాల వాగ్దానాలు చేయవద్దు. లేకుంటే ఇందుకు మీకు విరుద్ధంగా విమర్శలు ఎదురవుతాయి. స్వభావరీత్యా సంతృప్తికరంగా ఉంటారు. కుటుంబ సభ్యులు మొండితనంతో ఏదైనా విషయంపై పట్టుబట్టవచ్చు. సంకోచించకుండా పనులు ప్రారంభించాలి. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. తోటివారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం. దైవ బలంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఈరోజు దుర్గా స్మరణ మంచిది. శుభ ఫలితాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం గోచరిస్తోంది. అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకుంటారు. ఈరోజు ఎలాంటి అనైతిక చర్యలు చేయకుండా ఉండాలి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. అద్భుతమైన విజయం ఉంటుంది. పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. కోల్పోయినవి తిరిగి పొందుతారు. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగాలి. శత్రు పీడను అధిగమిస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. చెప్పుడు మాటలకు లొంగరు. పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. పదోన్నతులు స్థానచలనం అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారంతో పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తిగా ఉండడంతో కొత్త పనులపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కుదుట పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు చేస్తారు. కార్యాలయంలో ఏకపక్షంగా ప్రవర్తిస్తే మీరు రిలాక్స్డ్గా ఉంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఈశ్వర ధ్యానం శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట మీ మాటే శాసనం. స్నేహితులు బంధువులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కార్య సాఫల్యం ఉంటుంది. రాజకీయ ప్రభుత్వ పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు. కొత్త పనులు, వ్యాపార విస్తరణ వాయిదా పడతాయి. ప్రయాణాలు ఉల్లాసంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. వీరు చేపట్టిన పనులకు ఆటంకాలు తొలగుతాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారవేత్తలు నూతన పనిలో పెట్టుబడులు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. భవిష్యత్తులో సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. కార్యాలయంలో సీనియర్ అధికారులు మీ పని పట్ల సంతృప్తికరంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు పనిలో సమస్యలను అధిగమిస్తారు. ఇంటి సభ్యులు సంతోషంగా ఉంటారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధను పెంచితే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ఒకటనుకుంటే మరొకటి ఎదురవుతుంది. చేసిన పనే చేయాల్సి వస్తుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీదేవిని పూజించినా ప్రార్థించినా మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నమ్మక ద్రోహులు ఉంటారు. జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించి కొత్త ఉద్యోగంలో చేరతారు. కొన్ని విషయాల్లో ఉత్సాహం కలగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కళాకారులకు అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులను ఆదర్శంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుసుకుంటారు. మానసిక సంతోషం ఉంటుంది. ఈ రోజు మీ ప్రమేయం లేకుండానే పనులు పూర్తవుతాయి. ఇతర కారణాల వల్ల ఇల్లు లేదా కార్యాలయంలో నష్టం జరుగుతుందనే భయం ఉంటుంది. ఈ రోజు మీరు ఆర్థిక సంబంధిత సమస్యలు తీర్చుకుంటారు. ఇదే సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణాన్ని తీసుకుంటే వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించండి. అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ రాశివారు ఈరోజు ఇష్టదైవాన్ని పూజించండి. సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉన్న పనుల్లో జాప్యం జరగవచ్చు. మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. వాహనం, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వినోద సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రోజు వీరు నూతన కార్యాలను ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దానాలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. ఖర్చుకు సరిపడా ఆదాయం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. సాయంత్రం సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. భాగ్యవంతులు అవుతారు. ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బందులు కలిగిస్తారు. సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలను ఎదుర్కొంటారు. ప్రశాంత జీవనం ఏర్పడుతుంది. మిత్రుల సలహాలు పాటించండి. కుటుంబ సభ్యుల నిర్ణయం రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సూర్య ధ్యానంతో సమస్యలు తొలగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పనులకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఇంటి పెద్దలతో అన్ని విషయాలను చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంయమనంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు వాయిదా పడతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. స్నేహితుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సంతృప్తిగా ఉంటారు. ఈ రోజు వీరు సూక్ష్మ బుద్ధితో విజయం సాధిస్తారు.
శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఈ రోజు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. డబ్బు పెట్టుబడి విషయంలో భయపడకండి. భవిష్యత్తులో రెట్టింపు అవుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. అందరినీ కలుపుకుపోవాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. ధర్మానికి అంకితమై పనిచేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. ముఖ్య నిర్ణయాల్లో పెద్దలను సంప్రదించండి. అపోహలు తొలగి న్యాయం జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువును పూజించినా ప్రార్థించినా సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం గోచరిస్తోంది. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. శాంత చిత్తంతో వ్యవహరించండి. విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నూతన నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువుల రాకతో సంతృప్తిగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు తీర్థయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తి పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేపడతారు. అవగాహనతో ముందుకు వెళ్తారు. సత్ఫలితాలను పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఈ రోజు మీరు బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు వహించడం మంచిది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు మీ ప్రవర్తనకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ అధికారుల నుంచి పని పొందడానికి ఈరోజు మంచి రోజు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోతేనే మంచిది. రాబోయే రోజుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. వస్తు వస్త్ర లాభాలు, భూ గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. శివారాధనతో మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు పలకరిస్తాయి. సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికతో వ్యవహరించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రాజకీయ ప్రభుత్వ కోర్టు పనుల మూలంగా ఖర్చులు ఉన్నా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారం సంతృప్తిగా సాగుతుంది. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సంగీత సాహిత్య సినిమా కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. భక్తి పెరుగుతుంది. ఈరోజు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అనవసరపు ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ఈరోజు వారికి మీకు కావలసిన విజయం లభించదు. ఈ కారణంగా మీరు అసమంజసమైన డిమాండ్ నెరవేర్చడానికి వెనుకాడరు. అనవసరపు విషయాలను పట్టించుకోకండి. వ్యర్థ వ్యయాలను నియంత్రించండి. మీరు పడే కష్టాలకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. మనస్సు పెట్టి పనిచేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగపరంగా కష్టపడాలి. మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది. ధనయోగం ఉంది. సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వాదన వద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. శని శ్లోకం చదవాలి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు సంక్లిష్టమైన పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆహారం పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రద్ధగా పనిచేయండి. ఆర్థిక శుభయోగం ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉంటాయి. ఓర్పు చాలా వరకు కాపాడుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అన్నదమ్ములు బంధువుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురికి సాయపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వీరు విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అసంపూర్తిగా పనులు చేయడానికి ప్రయత్నించండి.
డబ్బు సంపాదించడానికి ఇదే మార్గం. నిర్దిష్టమైన ప్రణాళికలతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి. అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఈరోజు సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక చివరగా మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వ్యాపారులకు న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు తోటివారితో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణతో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఈరోజు వీరు ఇతరులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఈరోజు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఏ పని మొదలు పెట్టినా ఇతరుల కంటే త్వరగా విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో డబ్బు విషయంలో ఎలాంటి రాజీ పడరు. ఇదే సమయంలో అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. పాత పనులు ఆలస్యమైనప్పటికీ డబ్బు రావడం వల్ల మర్చిపోతారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి. వ్యతిరేకతలు తొలగుతాయి. వ్యాపారంలో చేతిదాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి. ముక్కుసూటిగా సంభాషించడం మంచిది కాదు. అనేక మార్గాల్లో పైకి వచ్చే కాలం ఇది. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.